పొలిటికల్ సినిమా కాదు. ప్రతి వెబ్సైట్ కానీ, ప్రతి యూట్యూబ్లో కానీ, ప్రతి చోట కానీ చాలామంది దిస్ ఈజ్ పొలిటికల్ ఫిల్మ్ అని చెప్తున్నారు. నాది సినిమా పొలిటికల్ ఫిల్మ్ అని చెప్పే అంశం నేను ఏది సినిమాలో చూపించలేదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక యథార్థ సంఘటన జరిగింది. రైతులు భూములు ఇచ్చారు. ఆ రైతుల యొక్క మానసిక సంఘర్షణ మనం ఒక ఇంచు భూమి ఇవ్వడానికి కూడా ఆలోచించాం. వాళ్ళు కొన్ని వేల ఎకరాల భూములు ఇచ్చి వాళ్ళ జీవితం ప్రశ్నార్థకం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కన్నీటితో అక్కడ కూర్చున్న వాళ్ళని వాదార్చడానికి ఒక చెయ్యి కూడా వెళ్ళలేదు. అలాంటి వాళ్ళ కోసం సినిమా తీస్తే పొలిటికల్ సినిమాని ఎలా మాట్లాడతారు దీన్ని? దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఫిల్మ్, దిస్ ఈజ్ ఎ పబ్లిక్ ఫిల్మ్. ప్రజల చిత్రం ఇది, ప్రజల సినిమా, జనం సినిమా ఇది. ఇంకొకసారి ఎవరైనా పొలిటికల్ ఫిల్మ్ అని రాస్తే వాళ్ళ వెనకాల ఉన్న తాత ముత్తాతలు వాళ్ళందరికీ వెళ్ళి మన ఫార్మర్స్ కాదా అనేది ఒకసారి ఆలోచించుకుని రాయండి ప్లీజ్, దయచేసి. ఇది ప్రజా ప్రయోజనం కోసం తీసిన సినిమా కాబట్టి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ, మరిన్ని పేర్లు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు నేను మిస్ అయ్యి ఉంటే క్షమించండి. సీజీ వెంకీ, సీజీ చాలా బాగా చేశాడు, ఆయన బాగా సపోర్ట్ చేశాడు. ఇలా కొంతమంది వ్యక్తులు నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపించారు. కెమెరామెన్ రమేష్, ఆయన చాలా న్యాచురల్గా తీశాడు. లైట్స్ ఎక్కడ వాడలేదు మేము, ఇంటీరియర్స్ కూడా మేము లైట్స్ వాడలేదు, బయట పబ్లిక్లో కూడా లైట్స్ వాడలేదు. పబ్లిక్ అలా రైతులు వచ్చి నిలబడితే మేము షాట్ పెట్టాలి, వాళ్ళు వెళ్ళిపోతే కెమెరా తీసేయాలి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం లైట్స్ని ఇలాంటి అన్నింటినీ విపరీతంగా వాడి ఆ సినిమాని తీయడం చాలా క్లిష్టమని కెమెరామెన్గా ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశాడు. ఆ ఫోటోగ్రఫీ వల్లనే మనకి ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఇక మణిశర్మ గారి మ్యూజిక్ బ్యూటిఫుల్. డైలాగుల గురించి చెప్పాలంటే అనిల్, ఆయన తెలంగాణ అబ్బాయి బేసికల్గా, అతను ఆంధ్ర గురించి అంత అద్భుతమైన డైలాగులు రాస్తారు. ఏంటో ఒకసారి ఆలోచించండి, ఆ సమస్య ఎంతవరకు ఉందో ఎంతవరకు తెలిసిందో. అతను బ్యూటిఫుల్ డైలాగులు అందించాడు. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది. ఆడవాళ్ళు ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, ఆయన రాశాడు ఒక డైలాగ్. ఏమనంటే, తెలుగింటి సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల గడప బయట కూర్చోవాలి, ఊయాల్లో బిడ్డను జోకొట్టే ఆడది ఉద్యమంలోకి వచ్చి జై కడితే ప్రళయం కాక ఇంకేంటి అని చెప్పి ఒక డైలాగ్ రాశాడు. ఇలాంటి డైలాగ్స్ ఎన్నో, కొన్ని వందల డైలాగ్స్ ఉంటాయి ఈ సినిమాలో. బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఇది ప్రజల సినిమా, రైతుల సినిమా, మన సినిమా, మనందరి సినిమా. ఈ సినిమాని ఏ వర్గం సినిమాయో ఏ ఒక్కరి సినిమాయో అనకుండా మనందరి సినిమా అని చెప్పి మీరందరూ ఖచ్చితంగా చూసి ఫిబ్రవరి 15 రిలీజ్ అవుతుంది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, మమ్మల్ని అందరినీ ఈ ప్రయత్నం చేస్తున్నందుకు నిర్మాతని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ మీరు ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తారని మీడియా సోదరులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళందరినీ చాలా ఇయర్స్ తర్వాత ఒకేసారి చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పిక్చర్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఒక్క రీజన్ ఏమిటంటే రకరకాల జాబ్స్ కానీ లేకపోతే పనులు చేసే వర్కర్స్ చాలా ఉన్నారు. ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు, మనం దేవుళ్ళలాగా భావిస్తున్న డాక్టర్స్ ఉన్నారు, మనకి చదువులు నేర్పిస్తున్న టీచర్స్ ఉన్నారు. అలాగే ఇలా మనం బ్రతకాలి, ఇలా బ్రతకకూడదు అని సినిమా చేసి చూపిస్తున్న సినిమా వాళ్ళు ఉన్నారు. కానీ వర్క్ ఏమిటని అడిగితే నేను నిస్సంశయం చెప్తాను, అది రైతులు అండి. మనకి అన్నం ఇస్తున్న రైతులే. సో ఈ పిక్చర్లో నేను ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషం కన్నా అదృష్టం కన్నా నేను చాలా గర్వపడుతున్నాను, చాలా చాలా చాలా. సో నన్ను ఈ పిక్చర్కి పిలిచిన ప్రొడ్యూసర్ గారికి, భాను గారికి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. నమస్కార. స్పెషల్లీ మీడియాస్, మళ్ళీ మా డార్లింగ్ రైతులు అమరావతి నుంచి వచ్చారు ఈ ఫంక్షన్కి. డార్లింగ్ ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ వెళ్తే కూడా అటు తిరిగితే చాలు, సార్ బాగున్నారా మీరే, అలా అలా అందరూ ఎలా మమ్మల్ని అక్కడ చూసుకున్నారంటే ఒక 30-40 days అందరూ, అది కూడా సమ్మర్ హాలిడే, ఎండ, టూ మచ్ ఎండ, చాలా బాగా చూసుకున్నారు. అందుకే వాళ్ళకి ఒక డార్లింగ్ అని పిలిచాను నేను నా ప్రేమతో. అందరూ చాలా కోఆపరేట్ చేశారు. అలాగే నేను రాజధాని ఫైల్స్, దీని ముందు ఒక రాజధాని కోడి రమేష్ గారు డైరెక్షన్లో కూడా చేశాను, అందులో యమున గారు నాతో యాక్ట్ చేశారు. అలాగే ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా నా భాగ్యకి వచ్చింది. ఇది ఒక పిక్చర్. ఇప్పుడు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు నేను కూడా భయపడ్డాను, ఇద్దరు హీరోస్ రిజెక్ట్ చేశారు, మీరు ఎలా చేశారని. నాకు ఆ స్టోరీ తెలుస్తుంటే నేను కూడా అప్పుడు ఆలోచన చేసేవాడేమో. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ రవిశంకర్ గారు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో
మీ ఇద్దరు ఫ్రెండ్స్ మార్నింగ్ వాకింగ్ కానీ అన్నీ ఈజ్ ఆల్ వెల్ విషర్ ఆల్సో, మై వెల్ విషర్ ఆల్సో. నాకు ఫోన్ చేసి ఫస్ట్ నన్ను అడగలేదు ఆయన పిక్చర్ చేయాలని, నీ అబ్బాయి ఏం చేస్తున్నాడు వినోద్, అబ్బాయి రెడీ అయ్యాడా అన్న. నేను లేదు, ఆడు ఇంకా షూటింగ్ రెడీ అవ్వలేదు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్లో 1 month గ్యాప్ తర్వాత, వినోద్ ఎక్కడ ఉన్నావు, నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తావు అని అడిగారు. నేను పలానా వస్తే నన్ను కలు అని. నాకు స్టోరీ చెప్పలేదు, ఏం లేదు, మనం ఈ పిక్చర్ చేస్తున్నాం అంటే ఎస్ మన పిక్చర్ చేస్తున్నాం అని. నేను అలా భానుగారితో ఒక లైన్ ఇలాగే, దిస్ ఈజ్ నాట్ ఏ మూవీ ఆఫ్ పొలిటికల్ మూవీ, ఇది ఒక రైతుల బాధ, దానికి ఎలా సమాధానం చెప్పాలి. మనం ఒక మంచి ఇల్లు కడతాం మంచి ఆశతో, ఆ ఇల్లు అలాగే పగిలిపోయింది అనుకోండి, మనకి ఎంత బాధ అవుతుంది. అలాగే రైతులు కూడా వాళ్ళు ఇచ్చిన భూమి ఏమి ఉపయోగం లేకుండా పోయింది, దాంతో వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వాలి, దానికి ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్ అయింది, అదంతా ఈ స్టోరీలో. బట్ పొలిటికల్ అన్నీ ఎవరిని డైరెక్టర్ గారు పర్టికులర్లీ చూపించలేదు. నా క్యారెక్టర్ కూడా ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ క్యారెక్టర్, పక్కా రైతు క్యారెక్టర్ ఇట్ ఈస్. నేను రైతుల ప్రాబ్లం ఎలా చేయాలి, ఎలా సాల్వ్ అవుతుందో, ఎలా మూమెంట్స్ వస్తుందో, దానికి సాల్వేషన్ ఏంటి. బట్ ఫ్యూచర్లో రైతులు అంటే డెఫినెట్గా ఒక ఇండియాలోనే అన్ని ఉద్యోగాలు ఉంటాయి, వాణి గారు చెప్పినట్టు. బట్ బెస్ట్ ఉద్యోగం రైతుల ఉద్యోగం అంటారు. ఎందుకంటే ఎవరు ఏ ఆఫీసులో పనిచేస్తే కూడా సాయంకాలం వచ్చి ఇంటిలో తినడానికి భోజనమే కావాలి. భోజనం ఎక్కడ నుంచి వస్తుంది? భోజనం వచ్చేదే రైతుల నుంచి. వాళ్ళ కష్ట, వాళ్ళ సుఖ, మళ్ళీ వాళ్ళకి వచ్చే ఇబ్బంది అన్నీ ఉన్నాయి. సో డెఫినెట్లీ దాన్ని బేస్ చేసుకొని డైరెక్టర్ గారు భాను గారు ఈ పిక్చర్ని చేశారు. ఈ పిక్చర్ డెఫినెట్లీ నేను కూడా అందరూ మంచి క్యారెక్టర్ చేశారు, హీరో హీరోయిన్, ఈవెన్ వాణి గారు, నేను, అందరూ చాలామంది ఉన్నారు దీనిలో. మన నెగటివ్ సైడ్లు కూడా చాలామంది ఉన్నారు, పాజిటివ్ సైడ్లు కూడా చాలామంది ఉన్నారు. అయితే మెయిన్ క్యారెక్టర్ ఈ పిక్చర్లో అమరావతి రైతులు, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు ప్రతిరోజు ఆ ఎండలో డైలీ ఒక 600-700 మెంబర్స్, కొన్ని రోజులు తగ్గింది, కొన్ని రోజులు మళ్ళీ పెంచింది, కొన్ని కోఆర్డినేషన్ వల్ల. డెఫినెట్లీ వాళ్ళు ఈ పిక్చర్ డెఫినెట్లీ రాజధాని ఫైల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ అవుతుంది. ఇప్పుడు బడ్జెట్ పిక్చర్లో కాదు ఇది, దీనికి ఎన్ని బడ్జెట్ కావాలి అన్న బడ్జెట్ మన ప్రొడ్యూసర్ గారు దేనికి తక్కువ చేయలేదు. నేను 40 days ప్రొడ్యూసర్ పక్కనే పడుకున్నాను, అదొక నాకు ఇబ్బంది. పొద్దునే 7 గంటలకు రెడీ బాస్ వెళ్దాం బాస్, ఇది మేము కొంచెం రిలాక్స్గా వద్దామంటే వెళ్దాం, ఒకే కారు మాకు 40 days ఒకే కారు. సో ఎంజాయ్ చేశాను, రియలీ ఐ ఎంజాయ్డ్ షూటింగ్ ఇన్ అమరావతి. ఐ లుక్ ఫార్వర్డ్ టు షూట్ అగైన్ ఇన్ విజయవాడ, అమరావతి, ఆ బెల్ట్లో. ఈ పిక్చర్కి అందరూ సపోర్ట్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు, బికాస్ don't conclude this movie is a political movie. No, it is not a political movie at all. This is a content based story. Definitely a new director given this best shots. ఆయన పాప లాస్ట్లో ఓన్లీ వాయిస్ పోయిందండి డైరెక్టర్ గారికి. ఏమో డైలాగ్ చెప్తే కూడా అది వాయిసే లేదు. అలా 40 days అలా అయిపోయారు పాప. ఆయన పడే కష్టానికి, ప్రొడ్యూసర్ చేసిన ఈ ప్రయత్నానికి దేవుడు డెఫినెట్లీ మంచి సక్సెస్ ఇస్తాడు, డెఫినెట్లీ ఇస్తారు గ్యారంటీగా. అలాగే మాకు కూడా ఒక మంచి పిక్చర్ చేసిన ఒక ఇది ఉంటుంది. నేను డైరెక్టర్ గారి గురించి కూడా చెప్పను, ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పను, ఈవెన్ కెమెరామ్యాన్, టెక్నీషియన్ ఎవరి గురించి కూడా చెప్పను, ఎందుకంటే అందరూ డైరెక్టరే మొత్తం చెప్పేశారు. సో ఇంకా బోర్ కొట్టడం బాగదు. డెఫినెట్లీ మీ సపోర్టు ఈ పిక్చర్కి ఉండాలి, ఎస్పెషల్లీ మీడియా సపోర్ట్ ఉండాలి. ఈ మీడియా వాళ్ళు ఈ పిక్చర్ని ఒక రైట్ వేలో చూపించి డెఫినెట్లీ ఒక మంచి పిక్చర్ రావాలని కోరుకుంటూ నా 2 మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను రైతును కాదు, బట్ రాజధాని ఉద్యమానికి కనెక్ట్ అయ్యి, ఎందుకంటే రాజధాని లేకపోతే ఒక రాష్ట్రం ఎంత అధోగతి పాలవుతుందో మేము కల్లారా చూసాం. కాబట్టి ఆ మూమెంట్లో పాల్గొనేందుకు ముందుకొచ్చి ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు పాదయాత్ర, 2 పాదయాత్రలో కూడా పాల్గొన్నాము. రైతు చూడని కష్టం లేదు, పడని నష్టం లేదు, అలాగే చూడని చావులు కూడా లేవు. కానీ ఒక దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేవలం ఏదైతే అక్కడ ఒక వర్డ్ ఉందో అది ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కనెక్ట్ అవుతాడు, అహం. కేవలం ఆ అహం అనే ఒకే ఒక్క దాంతో ఈరోజు రైతుల పరిస్థితి కానివ్వండి, భూమి ఇచ్చిన రైతులు కానివ్వండి,
మాలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా భవిష్యత్తు ఉన్న పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి అంటే ఏంటి మా పరిస్థితి అని కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ బాధ చెప్పలేం, కానీ ఆ బాధని, ఆ వాస్తవాన్ని సినిమా రూపంలో తీసుకొచ్చి నిజంగా ఐ థింక్ ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆర్ ఈవెన్ రాజధాని రైతులుగా వీఆర్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ డెప్ట్ టు ద ప్రొడ్యూసర్, ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్స్. బికాస్ ఇందా భాను గారు చెప్పినట్టుగాని అండ్ చెప్పినట్టుగాని ఇట్ టేక్స్ గట్స్ టు యాక్ట్ ఇన్ అ రియల్ మూవీ. అండ్ దట్ టు ఇది ఎవరు అన్నట్టు ఇట్స్ నాట్ అ పొలిటికల్ ఫిలిం, ఇట్స్ జస్ట్ అ ఫిలిం విచ్ ఇస్ బేస్డ్ ఆన్ హౌ అ గవర్నమెంట్ డెసిషన్స్ ఒక రాష్ట్రాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, రాష్ట్రంలోని ప్రజలను ఎలా ఎఫెక్ట్ చేస్తాయని మీద తీసిన సినిమా. సో అలాంటి సినిమాని ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి తీసుకొచ్చారంటే ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్, బికాస్ వీవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి కూడా ఇంత ఉద్యమం జరుగుతున్న మహిళలు ఇంతమంది రోడ్డు మీద పడి ఈడుస్తున్నా కూడా అదర్వైజ్ కనీసం తినటానికి కూర్చునే చోటు ఇవ్వకుండా అండ్ యునో అండ్ ట్రోలింగ్ దెమ్ భయంకరంగా సోషల్ మీడియాలో అండ్ మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ వాట్ దే ఆర్ ఆల్ గోయింగ్ త్రూ. ఇంత జరుగుతున్నా కూడా నన్ ఆఫ్ దెమ్ కేమ్ ఫార్వర్డ్ in support because of only one thing, fear. But so I can say whoever acted in this film from the kinda ninchunna assistant or you say light boy or who worked from that level to the producer and the director and to all the actors who acted in this film, you're all not real heroes, you're real heroes. And forever we are in your debt. And I think we're all standing, but I think ఎవరు అమరావతి రైతులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు కానివ్వండి, అంటే ఇట్స్ స్మాల్ స్టేజ్ ఉన్న క్రౌడ్, వుడ్ లైక్ టు గివ్ యూ ఆల్ అ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు రిప్రజెంట్ ద ట్రూత్ అండ్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆ ఫ్యాక్ట్స్ని చాలా ట్విస్ట్ చేసి జనంలోకి వదులుతున్న సోషల్ మీడియాలోకి. విత్ దిస్ మూవీ ఐ థింక్ ఎవ్రీవన్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద లక్కీ ఫ్యూ టు వాచ్ దిస్ మూవీ థ్యాంక్స్ టు రవిశంకర్ గారు. సో ఐ కెన్ సే this movie will achieve a big commercial success. And thank you once again for taking రైతుల కష్టాల్ని, వాడి పల్లె బాధల్ని, ఒక్క మనిషి వల్ల how the whole state has been destroyed అనే దాన్ని జనంలోకి తీసుకెళ్ళినందుకు ఐ థింక్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ డెట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒక రాష్ట్రానికి రాజధాని కావాలని భూములిచ్చి కన్న తల్లి లాంటి భూములు ఇచ్చినటువంటి రైతులు, అంటే ఒక మంచి కోసం కన్న తల్లి లాంటి భూములు ఇచ్చి ఆ రైతుల యొక్క మనోవేదన, అంటే ఒక సేదం చిందించి నేల తల్లిని తడిపేటువంటి ఒక రైతు రాష్ట్రం కోసం భూములు ఇస్తే మా ప్రమేయం లేకుండా మా జీవితాలని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక విధాన నిర్ణయాలని, అదేవిధంగా ఆ యొక్క మానసిక వ్యధని నిజంగా ఈ సినిమాలో ప్రతిబింబించే విధంగా, అంటే మా ఉద్యమాల ద్వారా అనేక మందికి తెలిసి ఉండొచ్చు, కానీ ప్రపంచానికి వాస్తవాలు, రైతుల యొక్క మనోవేదన ఏ విధంగా ఉంది, మహిళలు పడుతున్నటువంటి వేదన ఏంటి, ఆ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి వేదన ఏంటి అనేటువంటి విషయాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా నిజంగా ఈ రాజధాని ఫైల్స్ ద్వారా ఒక రైతు వ్యధని బయటకు తీసుకొచ్చినందుకు ఈ రాజధాని ఫైల్స్ టీం మొత్తానికి కూడా శిరస్సు వంచి వాళ్ళకి నిజంగా పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే పడుతున్నటువంటి బాధ ఎంత, కన్న తల్లి లాంటి భూమిని కోల్పోవటమే కాదు, అనేక అవమానాలు నిత్యం అనేక మాటలతో శూలాలుగా బాధిస్తుంటే దాన్ని చూసి వికటహాసం చేస్తున్నటువంటి కొంతమంది అహం వలన పడుతున్నటువంటి బాధ నిజంగా ఈ సినిమా ప్రీమియర్ షో చూసినప్పుడు కళ్ళమ్మటి నీళ్లు ప్రతి ఒక్క డైలాగులో కానీ వాస్తవానికి రైతుల యొక్క మనోవేదనకి వాస్తవ ప్రతిరూపం ఈ రాజధాని ఫైల్స్. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి యథార్థ గాథని ప్రజలందరికీ తెలియజేయాలని ముందుకొచ్చినటువంటి రవిశంకర్ గారికి రైతులందరి తరపున వారికి నిజంగా ధన్యవాదాలు అనేది చాలా చిన్న పదం. వారు చేసినటువంటిది మేమంతా కూడా రుణపడి ఉన్నాం.
తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే ఉద్యమాన్ని ఆశీర్వదించారో ఈ రాజధాని ఫైల్స్ని కూడా, ఇది ఒక పొలిటికల్ మూవీ కాదండి, నిజంగా భూమి పుత్రుల యొక్క మనోవేదనకి చూపించేటువంటి ఒక గొప్ప దృశ్య కావ్యం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఆశీర్వదించి ఒక మంచిని ప్రోత్సహించడానికి ప్రజలందరూ ముందుంటారనేటువంటి మరొక్కసారి తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి రైతులందరి తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే రాజధాని నిర్మాణం అంటే ఉత్సాహంగా, సంతోషంగా నిర్మాణ కార్యక్రమాలు జరగాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి ఆ పిడికిలు ఎందుకు వచ్చింది అని చూపించడానికే, ఆ పిడికిలు ఎత్తి రైతులందరూ ఎందుకు పోరాటం చేశారు అని చూపించడానికే ఈ ప్రయత్నం అండి రాజధాని ఫైల్స్ అనేది. అమరావతి రాజధాని భూములు కోల్పోయిన రైతులుగా మేము చేసినటువంటి పోరాటం, తమ ఇంటి కుటుంబ సభ్యుల్లో తమ ఆడపిల్ల బయటకు వచ్చింది అని చెప్పి ఏ విధంగా అయితే దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మాకు అండగా నిలబడి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా చేసుకున్నారో వాళ్ళందరికీ నాది ఒకటే విన్నపం అండి. దయచేసి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఈ సినిమా అమరావతిలో జరిగినటువంటి ఎటువంటి పరిస్థితుల్లో పిడికిలు ఎత్తాల్సి వచ్చింది, మహిళలు గడప దాటారు, రోడ్డు మీదకి వచ్చారు, అది కేవలం రైతుల సమస్య కాదు, మన రాష్ట్ర సమస్య, మన రాష్ట్ర రాజధాని సమస్య, మన రాష్ట్ర ఆర్థిక సమస్య అని చెప్పని మీరందరూ నమ్మి ఈ సినిమాకి వెళ్ళి చూస్తే, థియేటర్స్లో చూస్తే అది నిజంగా రైతులకు న్యాయం చేసినట్టు అవుతుంది, మీరు పుట్టిన ప్రాంతానికి న్యాయం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి ఆర్థికంగా అమరావతి ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పని మీరు అర్థం చేసుకోవడానికి కూడా ఈ సినిమా దోహదపడుతుంది. కాబట్టి ధైర్యంగా ఇన్ని అవాంతరాలు ఎదురైనా కూడా, ఎంత బెదిరింపులు వచ్చినా కూడా, ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు పడినటువంటి క్షోభ అట్లాంటిది, అలాంటి అవరోధాలు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు టీం మొత్తాన్ని, రవిశంకర్ గారిని కానీ, భాను గారిని కానీ, మిగతా టీం సభ్యులను కానీ వాళ్ళందరికీ మా రైతులందరి తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్. దేవతల రాజధాని అయిన అమరావతిని నామకరణం చేసుకొని దాని తర్వాత దాన్ని ఒక కులముద్ర వేసి ఆ విధంగా దాని గురించి కానీ ఈ రైతులు సాగించిన పోరాటాన్ని, ఆందోళనని, అరాచకాలను, రైతులు పడుతున్న ఇబ్బందుల్ని చూపెట్టిన ఈ రాజధాని ఫైల్స్ చిత్ర యూనిట్కి మొత్తానికి ఇది వాస్తవ సంఘటన ఆధారం చేసుకొని రూపొందించిన సినిమా, అంతేగాని ఏ రాజకీయ సినిమా కాదు. కాబట్టి సినిమాగా చూసి దీన్ని అంతా కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ, దీంట్లో నిర్మించిన రవిశంకర్ గారికి, డైరెక్ట్ చేసిన భాను గారికి, నటించిన వినోద్ కుమార్ గారికి, వాణి విశ్వనాథ్ గారికి, ఇతర తారాగణానికి అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా కన్నీళ్ళని ఈ బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేదానికి ఈ సినిమా పనికొస్తుందని మేము భావిస్తున్నాం. ఉన్న అవాస్తవాలన్నీ కూడా పోయి ఇప్పటికన్నా వాస్తవాలను తెలుసుకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నాను.